నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. నిన్న జరిగిన గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేతలతో కలిసి అందరూ వెళ్లారు. అయితే అదే నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది వద్దు అని చెప్తున్నా కూడా వాళ్ళు వెళ్ళటం సరికాదని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే అంబటి రాంబాబు అయితే కౌంటర్ ఇచ్చాడు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నిన్న వెళ్ళడమే చాలా తప్పది. ఎన్నికల కోడ్ ఉంది. ఎలక్షన్ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిర్చి యార్డ్ అధికారులు కూడా రావద్దని చెప్పేసి మైక్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయినా కూడా చట్టాన్ని ఉల్లంఘించి అక్కడికి వెళ్ళాడు ఆయన. ఏదో హడావడి చేయడానికి వెళ్ళారు, చేశారు. రైతులు లేకపోయినా ఏదో విపరీతమైనటువంటి ప్రజలందరూ వచ్చేసినట్టు వైసీపీ కార్యకర్తలంతా చేసినట్టు హడావిడి అంతా మనం చూసాం. రైతుల ఆగ్రహవేశాలను చూసాం. అంతా చూసిన తర్వాత రైతులకు సంబంధించిన 14 బస్తాలు మిర్చి బస్తాలు ఎత్తుకుపోవడం కూడా చూసాం. సరే, పేర్నాని గారు అక్కడ ఉన్నాడో లేడో, మరి పోలీసులు ఈ విధంగా పెట్టారో అనేది వేరే విషయం. కానీ లేని వ్యక్తి మీద కేసు పెట్టారని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారు అంటే మీనింగ్ ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టాలనే కదా. అది అంబటి రాంబాబు గారు విషయం చెప్తున్నారా, ఇరికిస్తున్నారా? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. అంబటి రాంబాబు గారు చెప్పకనే చెప్తున్నారు. లేని అతని మీద కేసు పెట్టారు కదా అంటే అంటున్నారు. మరి పోలీసు వాళ్ళు మరి అక్కడ ఎందుకు పెట్టారో ఏంటంటే మనకు పూర్తి సమాచారం లేదు. ఎందుకు పెట్టవలసి వచ్చిందో పోలీసులు సమాధానం చెప్తారు. కానీ చట్టాలను ఉల్లంఘించడం అంబటి రాంబాబు కూడా తెలుసు. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు అమ్మా, అతను జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్త డ్రామాకి మొదలుపెట్టాడు. వాళ్ళకి ఐపాక్ టీం మళ్ళీ యాక్టివ్ అయ్యింది. వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని ఒక విషబీజాలు నాటడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులోని వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఒకళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పార్టీని కాపాడుకోవడం అతి ముఖ్యమైనటువంటి పని జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఎదురు చూస్తున్నాడు ఏం జరుగుద్దా అని. ఎక్కడన్నా శవం దొరుకుతూ వస్తున్నాడు, లేకపోతే ఎక్కడ జైల్లో ఉన్న పరామర్శించడానికి వస్తున్నాడు. రెండోది ఏంటంటే ఇటువంటి హల్చల్. ఈ రోజున మిర్చి రైతులకి మద్దతు ధర లేకపోవడానికి అసలు కారణాలు ఎవరు? 2020లో నువ్వు ఎంత ఇచ్చావు మద్దతు ధర? 7,000 ఇచ్చావు. ఈ రోజున ఖచ్చితంగా మేము చెప్తుందంటే ఖచ్చితంగా మిర్చి రైతులు రోడ్డు మీద పడ్డారు, పాపం ఇబ్బందులు పడుతున్నారు. ఇది వాళ్ళకి నెంబర్ 1 మిర్చి 20,000 ఉన్నటువంటి మిర్చి క్వింటాల్ ధర 13,000, 12,000 కొంటున్నారు, నష్టపోతున్నారు. అదే సెకండ్ గ్రేడ్ ఇంచుమించు 15,000-16,000 కొనవలసింది 9,000, 10,000 కొంటున్నారు. మిర్చి రైతులు నష్టపోతున్నారంటలో ఎటువంటి సందేహం లేదు. దానికి సమస్య ఉంది, కానీ పరిష్కారం ఏంటి? పరిష్కారం నువ్వు ఇలాగా ఎలక్షన్ కోడ్ని వాటిని అధిగమించి వచ్చి ధర్నాలు చేస్తే పరిష్కారం అవ్వదు కదా. దానికి ఏం చేయాలి? దానికి నీకు దగ్గర ఏమైనా సమస్యకి పరిష్కారం ఉంటే పరిష్కారం ప్రభుత్వానికి చెప్పాలి. ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి మా రాష్ట్రంలో మిర్చి రైతులు పడుతున్నటువంటి కష్టాలని చెప్పి వాళ్ళకి ఏదో రకంగా మిర్చి కొనాలి అనేటువంటి విషయాలన్నీ చెప్తున్నారు. దాంతోపాటు అంతర్జాతీయంగా కూడా మిర్చి ధరలు పడిపోయినాయి. మన ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. మనకి చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ అటువంటి చోట్లకి వెళ్తూ ఉంటాయి. వెళ్ళిది అక్కడేమో రేట్లు లేక ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. అందుకని ఇక్కడేమో పంట ఉంది, ఎక్స్పోర్ట్కి ఏమో లేదు. దాంతో ఏమవుతుందంటే ఖచ్చితంగా డిమాండ్ అండ్ సప్లై కదా మార్కెట్ అంటే, రేట్లు పడ్డాయి. దానికి ఏదో రకంగా మిర్చి రైతులను ఆదుకోవాలి. దానికి సమస్యకు పరిష్కారం ఏంటి? నీ దగ్గర లేదు. పోనీ చేసేటువంటి వ్యక్తులకి ఏమైనా నువ్వు సాయం చేయగలవా? చేయలేవు. నువ్వు చేయవలసింది ఏంటి? నీకు నిజంగా ప్రతిపక్ష పార్టీగా నీకు ఏమైనా ఉంటే బాధ్యత, నువ్వు కూడా కేంద్రంలోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్న మంత్రులు గారిని కలిసి మా రాష్ట్రంలో సమస్య ఉంది, సమస్య మీరు కూడా మా ప్రభుత్వానికి సాయం చేయండి, మా ప్రభుత్వానికి అండగా నిలబడి అదేవిధంగా రైతులను కూడా అండగా నిలబడినటువంటి కార్యక్రమం చెప్పాలి, రాజకీయాలకు అతీతంగా. అది మానేసి ఈ విధంగా ధర్నాలు చేయడం, మిర్చి బస్తాలు ఎత్తుపోవడం, దాని సమస్య పరిష్కారం వద్దా? తప్పని నీకు తెలియదా? ఒక మాజీ ముఖ్యమంత్రివి, ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే, ఆ సమయంలో ధర్నా చేయకూడదు, ఆ చట్టాన్ని ఉల్లంఘించకూడదనే విషయం నీకు తెలుసా తెలీదా? తెలియకపోతే నువ్వు ఎలా ఎమ్మెల్యే అయ్యో, మాజీ ముఖ్యమంత్రికి ఎలా చేసావు? నేనేమంటున్నానంటే ఒక సలహా, నిజంగా మిర్చి రైతుల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఒక గంట పాటు గుంటూరు మిర్చి యార్డ్లోని బట్టలు ఇప్పి మాట్లాడతాడు కదా, బట్టలు పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు కదా, నువ్వు బట్టలు ఇప్పుకొని మిర్చి బస్తాల మీద పడుకుని ఒక గంట ధర్నా చెయ్యి. అప్పుడు ఆ మంట ఏంటో తెలుస్తుంది. అంతే తప్ప రైతుల సమస్య పరిష్కారానికి ఇది కాదు. ఈ రోజున కేసు పెట్టారంటే నేను మేము కూటమి ప్రభుత్వం తరఫున ఎలక్షన్ కమిషన్ కూడా చాలా గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి చర్యల మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, కఠినమైన శిక్షలు కూడా వేయాలి. లేకపోతే ఏమవుద్దంటే ఇది అలవాటు అయిపోద్ది.
ఖచ్చితంగా వీళ్ళు ఎలాగా పట్టించుకోరు, వీళ్ళు ఎలాగా కేసులు పెట్టరు, కేసులు పెట్టిన తూతూ మంత్రం కేసులు పెడతారు, మామూలు సెక్షన్లు పెడతారు అనేటువంటి భావన కలిగితే మీరన్నా వ్యవస్థలన్నా వాళ్ళకి ఎప్పుడు గౌరవం ఉండదు, ఇదే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు కావచ్చు, ఇప్పుడు రైతులు కావచ్చు, ఎవరికే సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే. తన పార్టీని కాపాడుకునే భాగంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసి ఏదో రకంగా డైవర్ట్ చేసి ఈరోజు చేస్తున్నాడు. శాలిని, గత 5 సంవత్సరాల్లో భారతదేశంలోని రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఉంది. దానికి కారణం ఎవరు? నువ్వు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు కదా. మరి ఈ రోజు నువ్వు రైతుల గురించి మాట్లాడడానికి నీకు ఎక్కడ హక్కు ఉంది? కనీసం రైతులకి ఏం చేస్తారని న్యాయం జరుగుతుంది నీకేం తెలుసా? నీ హయాంలోనే పంటలు చూడండి, వరి ధాన్యం గురించి నువ్వు పంట పండించిన ప్రభుత్వానికి అప్పచెప్పిన వెంటనే గంటల్లో డబ్బులు వేస్తానని చెప్పి 3 నెలలు 6 నెలల కానీ డబ్బులు లేవు. ఈ రోజున గంటల వ్యవధిలో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం మ్యాక్సిమం నువ్వు ఖజానా ఖాళీ చేసి ఇచ్చినా కూడా ఏదో రకంగా రైతులకు న్యాయం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. నువ్వు నిజంగా ఒక పార్టీ నాయకుడిగా అయితే సహాయం చేయి, ఏదైనా చేయి. అది మానేసి ఇన్ని పర్యటనలు చేస్తావు, అందరినీ పరామర్శలు చేస్తావు, ఎవరిని చనిపోయిన వాళ్ళని లేకపోతే ఏదో పరమలు ఏంటంటే ఓదార్పేతలు చేస్తావు. మరి నీ హయాంలో అంతమంది 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏ కుటుంబానైనా వెళ్ళి నువ్వు పరామర్శించావా? వాళ్ళకి ఏమైనా నువ్వు డబ్బులు ఇచ్చావా? ఇప్పుడు నీ సొంత డబ్బులు ఎలాగ నీ చేతి నుంచి రావు, నువ్వు ఇవ్వలేవు, నీకు అంత దాతృత్వం లేదనుకో పక్కన పెట్టు. ప్రభుత్వం నుంచి ఆదుకోవాల్సిన కార్యక్రమాలు చేసావా? మరి అది చేయకపోగా రైతుల మీద నీకు ఏం ప్రాబ్లం ఉంది? ఈ రోజున వచ్చి కేవలం ఏంటంటే వంశీ గారి ఇష్యూ అక్కడ నడుస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి, ప్రజల్ని మళ్ళీ ఈ వైపు దృష్టి మళ్లించాలి, మళ్ళీ మీడియాని ప్రజల దృష్టి మళ్లించాలంటే ఏదో ఒక కారణం కావాలి. దానికి ఏం ఎంచుకున్నాడంటే రైతులను ఎంచుకున్నాడు. గుంటూరు రైతులు ఎంచుకుని అక్కడ కూడా రైతులతో ఎక్కడ సంప్రదింపులు, ఎక్కడైనా చేస్తే సంప్రదింపులు చేస్తారు. ఏమీ లేకుండా ఒక విధమైనటువంటి దాడి చేసినట్టు, గుంటూరు మిర్చి యార్డ్ మీద దాడి చేసినట్టు వెళ్ళి అక్కడ చూడండి, ఆ ఫోటోలు ఎక్కడ రైతులు ఉండరు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉంటారు. ఇంత దుర్మార్గం కాకపోతే మిర్చి రైతులకు అండగా నిలబడతా కార్యక్రమం చేయడానికి అక్కడికి వెళ్ళి 14 బస్తాలు ఎత్తిపోవడం ఏంటి? అది నువ్వు చేసిన కార్యక్రమం ఏంటి? అది వెళ్ళిన కార్యక్రమం ఏంటి? చేసిన పని ఏంటి? ఈరోజు రైతులు అక్కడికి వెళ్తే కొట్టిలో ఉన్నారు. ఎందుకంటే నువ్వు చేసిన కార్యక్రమం ఆ సమయం కూడా అటువంటిది. సరిగ్గా మిర్చి రైతులు అక్కడ బేరసారాలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో వచ్చి కార్యక్రమాన్ని వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది కలిగి చేసి మళ్ళీనేమో ఓ పక్క నుంచి మిర్చి బస్తాలు ఎత్తుకుపోయి నువ్వు ఏదో రైతులను ఆదుకుంటున్నటువంటి డ్రామాలేంటి అంటే ఇవన్నీ కూడా ఐపాక్ టీం అని ఒక టీం పెట్టుకున్నారు కదా, వాళ్ళు ఇచ్చేటువంటి ఏదో పనికిమాలిన సలహాలు ఈ రోజున అలా మళ్ళీ బయలుదేరారు, ప్రజల్లోకి విషబీజాలు నాటడానికి స్టార్ట్ చేశారు. ఏదో రకంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద విషయం చెబుతూనే ఉంటారు, దానికి ఈయన అంత పాలుతూ ఉంటాడు. ఇప్పుడు పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఇటువంటి కార్యక్రమాలు తప్ప జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ప్రజల మీద ఎటువంటి సానుభూతి లేదు, ఎటువంటి జాలి లేదు. పైగా నాకేమనిపిస్తుంది అంటే ఇంకా ఎందుకు ఎంత కష్టగట్టావు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చేసావు. నీకు అధికారం ఇచ్చినందుకు 5 సంవత్సరాల్లో వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టావు. ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రతి ఘటన వెనకాల నీ చేసినటువంటి పాలన ఉంది. వంశీ గారే ఉదాహరణ. వాళ్ళ 5 సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడిన భాష, చేసినటువంటి కార్యక్రమాలు, చేసిన దౌర్జన్యాలు అన్నీ ప్రజలు చూశారు. అందుకని మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. అయినా కూడా బుద్ధి రాకుండా ప్రజలే తప్పు చేసినట్టుగా, ఇంకా ప్రజల మీద తీర్చుకోవాల్సిన కక్ష ఇంకా సరిపోనట్టుగా ఈరోజు మళ్ళీ నువ్వు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలు ఉమ్మేస్తున్నారు మొహాల మీద. నువ్వు మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ గుంటూరు కానీ వెళ్తే ఈసారి తరిమి కొడతారు రైతులు. ఇప్పటికైనా ఒక నిజమైన ప్రతిపక్ష పార్టీగా ఏమైనా ఉండాలనుకుంటే నువ్వు సరైనటువంటి విధానంతో చేయాలి తప్ప మళ్ళీ నాకు భద్రత ఇవ్వలేదు ఎందుకు ఇస్తారు భద్రత? ఎందుకు చట్ట వ్యతిరేకంగా వెళ్ళు, అందుకే నీ మీద కేసు పెట్టారు. నువ్వు తప్పుడు పనికి మళ్ళీ నీకు భద్రత ఇవ్వాలంటావేంటి? ఒక ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఎంతవరకు ఇవ్వాలో అంత భద్రత ఇస్తారు. అంటే నువ్వు చేసే ప్రతి తప్పుడు కార్యక్రమాలకే భద్రత ఇవ్వమంటే ఇంకేం పనే లేదా? నీ అంటుంది అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మరి వాళ్ళందరికీ ఎంత ఇవ్వాలో భద్రత నీకు అంతే ఇస్తారు. నీకు ప్రత్యేకించి ఎందుకు ఇస్తారు? నువ్వేం పొడి చేసావని? నీ ప్రజలని ప్రత్యేకమైన భద్రత, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 980 మందితో భద్రత, ఇప్పుడు కూడా అదే భద్రత కావాలంటావు. అదే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమయమే కావాలంటావు. ఏంటో వింత కోరికలు. ఇంకా నేను అంటుంది శాలిని, భారతదేశంలో ఇటువంటి రాజకీయ నాయకుడు పుట్టడం, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన దౌర్భాగ్యం అంతే. థ్యాంక్ యూ సార్.